ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ దినము లూకా సువార్త 12వ అధ్యాయము 35వ వచనం నుండి 40వ వచనం వరకు మనము ధ్యానించుకుందాం. మీ నడుములు కట్టుకొని ఉండుడి, మీ దీపములు వెలుగుచుండనీయుడి. తమ ప్రభు పెళ్ళు విందు నుండి వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయుటకు అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుష్యుల వలె ఉండుడి. ప్రభు వచ్చి ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనము పంక్తిని కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు అతడు 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు. దొంగ ఏ గడియను వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిన ఎడల అతడు మెలకుగా ఉండి తన ఇంటి వారికి కన్నము వెయ్యనీయడని తెలుసుకొనుడి. మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరును సిద్ధంగా ఉండుడని చెప్పెను. దేవుని మహోన్నత నామానికి మహిమ కలుగునుగాక. దేవుడు తన రాకడలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి స్థితి గురించి ఈరోజు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఎందుకంటే తను ఏ రీతిగా వెళ్ళిపోయాడో దేవదూత అంటాడు, ఆ రీతిగానే ఆయన ఈ భూలోకానికి 2వ రాకడలో రాబోతున్నాడు. అనుకొనని గడియలో వస్తాడు. ఖచ్చితంగా సిద్ధపాటు కలిగిన తన భక్తులను తనతో పాటు తన రాజ్యానికి ఆయన కొనిపోతాడు. కనుక ఈరోజు చాలా ప్రాముఖ్యమైన కొన్ని హెచ్చరిక ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ఏమిటి ఆ హెచ్చరిక అంటే, మీ నడుములు కట్టుకొని ఉండుడి. ఏంటి నడుము కట్టుకోవడానికి 2వ రాకడికి సంబంధం ఏమిటి అని ప్రశ్న రావచ్చు. ఇక్కడ నడుము అనే మాటకు మనస్సు అనే అర్థం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో మీ మనస్సు అనే నడుము కట్టుకొనుడి అని పేతురు భక్తుడు తెలియచేస్తాడు. ఎందుకంటే ఒక మనిషి మనస్సు గనుక ధైర్యంగా ఉంటే ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. చాలాసార్లు మన వాళ్ళు రైతాంగానికి వెళ్ళి పని చేసినప్పుడు, పొలాలు పని చేసినప్పుడు కానీ ఏదైనా పని చేసినప్పుడు కానీ నడుము కట్టుకుంటారు. కట్టుకున్నప్పుడు వారికి కొంచెం బలం అనిపిస్తుంది. ఆ బలము వచ్చినప్పుడు వారు ఏ బరువు వస్తువులనే ఎత్తగలరు. ప్రభు రాకడకై కనిపెట్టాలంటే ఈరోజు మనస్సు కట్టబడి ఉండాలి. అది దేనితో కట్టుకోవాలి అంటే దేవుని యొక్క వాక్యముతో కట్టబడాలి. సత్యమనే దట్టితో నడుము కట్టుకోవాలి. అప్పుడు ఈ మనస్సులో దైవ వాక్యమును బట్టి బలము కలిగి ఉంటాం. కనుక చాలామంది ఇప్పటికే ఎప్పుడో దేవుడు రాకడ అయిపోతుంది అన్నాడు, సంవత్సరాలు గడిచిపోతుంది, అనేక సంవత్సరాలు గతించిపోయింది, 2025 సంవత్సరాలు కావస్తుంది, కానీ ఇప్పటికీ రాకడ జరగట్లేదు. కాబట్టి బతుకున్నోళ్ళే చచ్చిపోవాలి తప్ప రాకడ జరగదు అని అనుకుంటున్నారు. కానీ అది చాలా ప్రమాదం. మన మనస్సు వాక్యం చేత కట్టబడినప్పుడు ఆయన ఖచ్చితంగా వస్తాడన్న నమ్మకం, ధైర్యం మనకు కలుగుతుంది. అదే సమయంలో మీ దీపము వెలుగుచుండనీయుడి. మన దీపం అనగా మన ఆత్మ. ఆలస్యం అని చెప్పి దీపాలు ఆరిపోతుంది చాలామందిది. ఆత్మీయ దీపాలు ఆర్పుకుంటున్నారు. దేవుడని ఎదురు చూడడం ద్వారా ప్రయోజనం ఏమిటి అని అనుకుంటున్నారు. కాదండి, వాక్యంతో నడుము కట్టుకోవాలి. ఆ వాక్యమే మన దీపాలకు మరి వెలిగించే గొప్ప స్థితి. కనుక మన హృదయాలు వాక్యంతో నింపి మరి వెలిగించుకోవాలి. ఇది ఒక వ్యక్తిలో సడలిపోని స్థితి. అయితే ప్రభు ఇక్కడ ఒక మాట చెప్తా ఉన్నాడు. ప్రభు పెళ్ళు బిందు నుండి వచ్చి తట్టగానే
అతనికి తలుపు తీయుటలో అతడెప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురు చూచు మనుషుల వలె ఉండు. ఒక మనిషి సిద్ధపాటు కలిగినప్పుడు నా ప్రభు తప్పనిసరిగా వస్తాడు. అది ఏడాది కావచ్చు, వచ్చే ఏడాది కావచ్చు, 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, ఎప్పుడైనా సరే ఆయన వస్తానన్నాడు కనుక రాక మానడు. సో ఆయన వచ్చేటప్పటికి అపోస్తలుడు పేతురు అంటాడు, చాలామంది ఆలస్యమని ఎంచుకొంచున్నారు, కానీ మీరు ఆలస్యమని ఎంచుకోకండి. ఎందుకంటే ఎవరు కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టము లేదు. అంటే మనం నమ్ముకున్నాం కాబట్టి ఆయన వచ్చి తీసుకుని వెళ్ళిపోవాలంటే కోటాను కోట్లు ప్రజలు ఈరోజు దేవుని వాక్యము నమ్మక, దేవుని వాక్యం మీద సరైన నిరీక్షణ లేక, ఇంకా దేవుని గురించి తెలియక అజ్ఞాన లోకంలో ఉన్నారు. అంతమంది అంతటా రక్షణ పొందాలి, అంతమంది అంతటా మారు మనసు పొందాలని దేవుని సంకల్పం. అయితే నమ్మిన నీవు ఆయన రాకకై ఎదురు చూడాలి. ఆయన వచ్చిన వెంటనే తలుపు తీయునంతగా సిద్ధపాటు కలిగి ఉండాలి. అనగా నీ హృదయం అనే తలుపు మూయకూడదు, నీ విశ్వాసము నువ్వు ఆర్పకూడదు. ప్రభు సన్నిధిలో నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యము హెచ్చరిక చేస్తూ ఉంది. మరొకసారి మనం ఆ వచనాలు గమనించినప్పుడు ప్రభు మరి ఎప్పుడైతే తను వచ్చి తట్టిన వెంటనే ఏ దాసుడైతే తన కోసం తన హృదయాన్ని తెరుస్తాడో, ఏ వ్యక్తి అయితే సిద్ధపాటు కలిగి ఉంటాడో అలాంటి వ్యక్తికి ఆయనే నడుము కట్టుకొని వానికి భోజన పంక్తిలో కూర్చోబెట్టి తానే వారికి ఉపచారం చేయనని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అంటే తన కోసం కనిపెడుతూ సిద్ధపాటు కలిగి ఆయన మహిమగల ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న బిడలకు ఆయన ఖచ్చితంగా తన యొక్క పవిత్రమైన రాజ్యములో చేర్చి వారికి తన భోజన పంక్తిలో వారికి వడ్డించి తృప్తిపరిచి వారికి దీవించువాడు ఉన్నాడు అని దేవుని వాక్యం మనకు హెచ్చరిక చేస్తుంది. అయితే ఇక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మరి అంటే టైం లైన్స్, ఒక పద్ధతి ప్రకారంగా సమయము గురించి ప్రభు తెలియచేశాడు. ఆయన 2వ జామున వచ్చినను, 3వ జామున వచ్చినను మెలుకుగా ఉండుట కనుగొనును ఆ దాసులు ధన్యులు. సాధారణంగా మొదటి జాము అంటే మనకు తెలుసు. ఇక్కడ మనం గమనించినప్పుడు 2వ జాము దాదాపు రాత్రిపూట, 3వ జాము 12 నుంచి 4 గంటలు, 9 నుంచి 12 గంటలు. ఈ సమయాలు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. ఎందుకంటే ప్రజలకు అనుకోకుండా విపరీతమైన నిద్ర వచ్చి చాలా మబ్బు కమ్మి ఏ మాత్రం కూడా వారికి మెలకుత లేకుండా మత్తులో ముంచే సమయము. చాలామంది సాయంకాలం భోజనం చేసిన వెంటనే 9-10 గంటలకి పడక వేస్తారు. 12 గంటలైనప్పటికీ వారు మస్తు నిద్రలో ఉంటారు. అలాగే కొంతమంది 12 నుంచి 4 వరకు విపరీతమైనటువంటి నిద్ర. సో దేవుని వాక్యం అంటుంది 2వ జామున వచ్చునో 3వ జామున వచ్చునో ఏ దాసుడైతే మెలుకుగా ఉంటాడు. ఈరోజు ఈ లోకానికి నిశీధమైనటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి, రాత్రి మత్తు కలిగించే పరిస్థితులు ప్రతి కుటుంబానికి ఆవరిస్తుంది. ఆ మత్తును జయించాలి. ఎప్పటికీ కూడా ఆ మత్తులో కృంగిపోయి మన మత్తు కాకూడదు. ఏ సమయంలో అయినా హృదయాలను ప్రభు ఎదుట కుమ్మరించి ప్రార్థించే అనుభూతి మనం కలిగి ఉండాలి. ఏ సమయంలో ప్రభు వస్తున్నాడో మనకు తెలియదు కనుక మనం మెలుకుతా పాటించి ఆయన రాకడకై ఎదురు చూడాలి అని దేవుని యొక్క వాక్యము మనకు బోధిస్తుంది. ఆయన ఎలా వస్తాడట? దొంగ ఏ గడియలో వస్తున్నాడో ఇంటి యజమానుని కనుక తెలిస్తే ఆయన మెలుకుగా ఉండి తన ఇంటికి కన్నం వేయకుండా చూసుకుంటాడు కదా. తన వస్తువు ఎవరు దొంగలించాడు కదా. అంటే యేసు ప్రభువారు కూడా నువ్వు ఊహించని గడియలు వచ్చినప్పుడు
నువ్వు మత్తులో గనుక ఉంటే, ఒకళ్ళ తిండి వలన కానీ, ఐహిక విచారం వలన కానీ, మత్తు వలన కానీ మందంగా నువ్వు నిద్రపోతూ ఉంటే, ఆయన రాకడ జరిగి ఆయన వెళ్ళిపోయిన తర్వాత నువ్వు విడువబడితే అది ఎంత ఘోరమో, ఎంత భయంకరమైన నష్టమో ప్రభు ఇక్కడ గుర్తు తెస్తున్నాడు. కనుక మెలకుత కలిగి ఉండాలి. ఏ విషయంలో మందం కాకూడదు. దేవునికి ఎప్పుడు కూడాను మనము దూషించకూడదు. దేవుని విషయంలో మనం ఎప్పుడు కూడాను బలహీనులు కాకూడదు. దేవుని విషయంలో ఎప్పుడు కూడా మనము కృంగిపోకూడదు. మనం మెలకుత కలిగి దేవుని వాక్యాన్ని బట్టి మనము ఆయన కొరకు జాగ్రత్త కలిగి ఉండాలి. ప్రభు చెప్తా ఉన్నాడు, మీరు అనుకొనని గడియలో మనుష్య కుమారుడు వచ్చును గనుక మీరు సిద్ధముగా ఉండుడని చెప్పెను. ఈ ఉదయకాశములో నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, చాలామంది ఈ వారం కాదు, వచ్చే వారం, ఈ దినము కాదు, మరొక దినము మేము ప్రభు దగ్గరికి వెళతాము, ప్రభులో ప్రార్థిస్తాం. చాలా రోజులు ఉన్నది కదా, చాలా వారాలు ఉన్నది కదా అని వారాల గురించి భావిస్తుంటారు, నెలలు రోజుల గురించి ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ దినమైనను ఆ గడి అయినను నీకు తెలియదు. ఒకవేళ ఏ ప్రమాదంలో చిక్కుకొని నువ్వు చచ్చిపోతే, నీ జీవితం కనుక సిద్ధపాటు లేని పక్షంలో నువ్వు ప్రభు రాజ్యానికి దూరం అయిపోతావు. నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, ప్రతి అడుగు అడుగున, ప్రతి జాములో నీ ప్రభుతో నువ్వు మాట్లాడుకోవడం ప్రాక్టీస్ చేయండి. ప్రతిరోజు, ప్రతి నిమిషం కూడా నీ ప్రభుతో మాట్లాడుకుంటూ జీవించే అనుభూతిని సంపాదించుకోండి. నీకు టైం అయినప్పుడు ప్రార్థన, నీకు టైం లేనప్పుడు ప్రార్థన లేదు, చర్చి లేదు, ఆరాధన లేదు, కుటుంబ ప్రార్థన లేకుండా అలా జీవితం గడుపుతూ ఉంటే అనుకున్న గడియలో అపాయం వచ్చినప్పుడు తర్వాత నువ్వు ఏమీ చేయలేవు. కనుక ఈరోజు పరిశుద్ధాత్మదేవుడు ఏ జాములో ప్రభు వస్తున్నాడో తెలియదు కనుక ప్రతి ఒక్కరూ మెలకుగా ఉండాలి. ప్రతి ఒక్కరు సిద్ధపాటు కలిగి ప్రభును మరి తన రాకడకై ఆహ్వానించే సిద్ధపాటు కలిగిన వారి ఉండాలని, మెలకుగా కలిగి ఉండాలని చెప్తా ఉన్నాడు. ఏ రోజు ఏ సమయమో మనకు తెలియదు. దొంగ వచ్చిన గడియ కనుక తెలిస్తే మనం మెలకుగా ఉంటాం. అలాగే ప్రభు వచ్చే గడియ మనకు తెలియదు కనుక ఎప్పుడు మనం మెలకుగా ఉండాలి. మనం ఏ పని చేసినా, ప్రయాణించినా, నిద్రపోయినా, ఏ పరిస్థితుల మధ్య ఉన్నా మన ప్రభువును ఎదుర్కోవడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. చాలామందికి దేవుని విషయంలో సిద్ధపాటు లేదు, కానీ లోక విషయంలో చాలా మెలకుగా ఉంటారు. లోకస్తులతో కలిసి బ్రతకడానికి ఉత్సాహం చూపిస్తారు. వద్దు సోదరి, సహోదరుడా, ఇంతకాలము దేవుని బిడగా ఉండి నువ్వు విడువబడి నరకములో పడద్రోయబడితే అది నీకు క్షేమము కాదు. మన ప్రభు తన అమూల్యమైన రక్తమిచ్చి మనను కొనుక్కొన్నది తన మహిమగల ప్రత్యక్షతలో తండ్రి అయిన దేవుని ఎదుట నిన్ను నిలబెట్టాలని. మరి నువ్వు ప్రభు కొరకు నిలబడుతున్నావా? ప్రభు కొరకు సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? ప్రభు యొక్క వాక్యమును బట్టి జీవించడానికి ఇష్టపడుతున్నావా? తలలుంచుకొని ప్రార్థన చేద్దాం. మికిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు వేలాది వందనాలు, స్తోత్రాలు. మీకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకొనుచున్నాం. తండ్రిన దేవా, రండి, ఈ సమయంలో మీ సన్నిధి మాతో ఉంచండి. మీ యొక్క కృప సమృద్ధితో మాకు దయచేయండి. ప్రభువా, మీరు మాట్లాడిన ఈ అమూల్యమైన మాటల కొరకు వందనాలు. మీరు అక్కడలో మెలుగుత కలిగి ప్రభువా మేము జాగ్రత్త వహించి ప్రభువా మీ మహిమ కొరకు మేము బలము కలిగి, శక్తి కలిగి ప్రభువా మెలుగుత కలిగి సిద్ధపాటుతో ఉండే భాగ్యము అనుగ్రహించుమని, నిర్లక్ష్య స్వభావము కానీ మత్తులో కానీ ఉండిపోవడం కానీ కాకుండా మెలుగుత కలిగి మీ రాకడకి ఎదురు చూస్తూ జీవించే భాగ్యం అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.